వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. 52nd బిట్ పాస్పేట్ PO4 ప్రాతిపదికన సంయోజికత. పాస్పేట్ PO4 ప్రాతిపదికన సంయోజికత ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆన్సర్ ఆప్షన్ సి 3. CuO plus H2 gives rise to Cu plus H2Oలో క్షయకరణి ఏది, రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది అంటే ఆప్షన్ ఏ CuO, ఆప్షన్ బి Cu, ఆప్షన్ సి H2O, ఆప్షన్ డి H2. ఆన్సర్ ఆప్షన్ డి H2. దత్తాంశాన్ని టైప్ చేయడానికి వాడే ఇన్పుట్ సాధనం. దత్తాంశాన్ని టైప్ చేయడానికి వాడే ఇన్పుట్ సాధనం ఆప్షన్ ఏ స్కానర్, ఆప్షన్ బి వెబ్ కెమెరా, ఆప్షన్ సి మౌస్, ఆప్షన్ డి కీబోర్డ్. ఆన్సర్ ఆప్షన్ డి కీబోర్డ్. క్రింది వాటిలో తీగ వాయిద్యానికి ఉదాహరణ. కింది వాటిలో తీగ వాయిద్యానికి ఉదాహరణ ఆప్షన్ ఏ పిల్లనగ్రోవి, ఆప్షన్ బి బుల్బుల్, ఆప్షన్ సి క్లారినెట్, ఆప్షన్ డి హార్మోనియం. ఆన్సర్ ఆప్షన్ బి బుల్బుల్. రెండు దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? రెండు దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 5. ఆన్సర్ ఆప్షన్ డి 5. పాస్కల్ దేనికి ప్రమాణం? పాస్కల్ దేనికి ప్రమాణం అంటే ఆప్షన్ ఏ సాంద్రత, ఆప్షన్ బి పీడనం, ఆప్షన్ సి ఒత్తిడి, ఆప్షన్ డి ఘనపరిమాణం. ఆన్సర్ ఆప్షన్ బి పీడనం. పాదరసం తారతమ్య సాంద్రత ఎంత? పాదరసం యొక్క తారతమ్య సాంద్రత ఎంత అంటే ఆప్షన్ ఏ 0.8, ఆప్షన్ బి 13.6, ఆప్షన్ సి 2.5, ఆప్షన్ డి 8.9. ఆన్సర్ ఆప్షన్ బి 13.6. బ్రిటిష్ పద్ధతిగా దేన్ని పేర్కొంటారు? బ్రిటిష్ పద్ధతిగా దేన్ని పేర్కొంటారు అంటే ఆప్షన్ ఏ CGS, ఆప్షన్ బి MKS, ఆప్షన్ సి SI, ఆప్షన్ డి FPS. ఆన్సర్ ఆప్షన్ డి FPS. నియమిత ఘనపరిమాణం ఉన్న ద్రవాలను తీసుకోవడానికి వాడే పరికరం. నియమిత ఘనపరిమాణం ఉన్న ద్రవాలను తీసుకోవడానికి వాడే పరికరం ఆప్షన్ ఏ కొలజాడి, ఆప్షన్ బి బ్యూరెట్, ఆప్షన్ సి పిప్పెట్, ఆప్షన్ డి క్లోనికల్ ఫ్లాస్క్. ఆన్సర్ ఆప్షన్ సి పిప్పెట్. వేరు బొడిపెలు ఉండి నత్రజని స్థాపన చేసే మొక్క ఏది? వేరు బొడిపెలను కలిగి ఉండి నత్రజని స్థాపన చేసే మొక్క ఏది అంటే ఆప్షన్ ఏ మొక్కజొన్న, ఆప్షన్ బి వరి, ఆప్షన్ సి వెదురు, ఆప్షన్ డి చిక్కుడు. ఆన్సర్ ఆప్షన్ డి చిక్కుడు. వేరు బొడిపెలు ఏవి కలిగి ఉంటాయి అంటే ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్కలు వేరు బొడిపెల్ని కలిగి ఉంటాయండి. చిక్కుడు అనేది ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్క కాబట్టి దీనిలో వేరు బొడిపెలు ఉండి వేరు బొడిపెల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా వల్లనే నత్రజని స్థాపన అనేది జరుగుతుంది. 8 గ్రాముల CaCO3ని వేడి చేస్తే వెలువడే CO2 భారం. 8 గ్రాముల CaCO3ని కాల్షియం కార్బోనేట్ని వేడి చేస్తే వెలువడే CO2 భారం ఎంత? ఆప్షన్ ఏ 2.54 గ్రామ్స్, ఆప్షన్ బి 3.52 గ్రామ్స్, ఆప్షన్ సి 35.2 గ్రామ్స్, ఆప్షన్ డి 4.72 గ్రామ్స్. ఆన్సర్ ఆప్షన్ సి 35.2 గ్రామ్స్. కనిపించని సిర అని దేన్ని అంటారు? కనిపించని సిర అని దేన్ని అంటారు? ఆప్షన్ ఏ CaCl2 కాల్షియం క్లోరైడ్, ఆప్షన్ బి COCl2, ఆప్షన్ సి COCl2, ఆప్షన్ డి CaOCl2. ఆన్సర్ ఆప్షన్ బి COCl2 కోబాల్ట్ క్లోరైడ్ అనేది ఆన్సర్ అండి.
ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బికి ఆప్షన్ సికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆప్షన్ బిలో సి పక్కన ఉన్న ఓ అనేది చిన్నది ఉండడం వలన ఇది కోబాల్ట్ క్లోరైడ్ అండి. ఆప్షన్ సిలో సి పక్కన ఉన్న ఓ పెద్దది ఉండడం వలన ఇది ఫాస్ఫజీన్ అండి. ఇక్కడ ఆప్షన్ డిలో CaOCl2 ఉంది. CaOCl2 బ్లీచింగ్ పౌడర్నే కాల్షియం హైపోక్లోరైట్ అని అంటారండి. అయితే ఇక్కడ కనిపించని సిరా అని దేన్ని అంటారు అంటే ఆప్షన్ బి CaOCl2 కోబాల్ట్ క్లోరైడ్. సల్ఫర్ పరివర్తన ఉష్ణోగ్రత ఎంత? సల్ఫర్ యొక్క పరివర్తన ఉష్ణోగ్రత ఎంత అంటే ఆప్షన్ ఏ 120 degrees, ఆప్షన్ బి 444 degrees సెంటీగ్రేడ్, ఆప్షన్ సి 96 degrees సెంటీగ్రేడ్, ఆప్షన్ డి 119 degrees సెంటీగ్రేడ్. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి 96 degrees సెంటీగ్రేడ్. H2S తయారీలో ఉపయోగించేది ఆప్షన్ ఏ ఎర్లన్ మేయర్ ఫ్లాస్క్, ఆప్షన్ బి ప్రమాణ కుప్పే, ఆప్షన్ సి కిప్పు పరికరం, ఆప్షన్ డి కెలోరీమీటర్. ఆన్సర్ ఆప్షన్ సి కిప్పు పరికరం. ఉపగ్రహాలు అధికంగా ఉన్నటువంటి గ్రహం ఏది? ఉపగ్రహాలు అధికంగా కలిగి ఉన్న గ్రహం ఏది అంటే ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి గురుడు, ఆప్షన్ సి భూమి, ఆప్షన్ డి అంగారకుడు. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ ఏ శని. బాణసంచా తయారీలో ఉపయోగించేది ఏది? ఆప్షన్ ఏ బెరీలియం, ఆప్షన్ బి మెగ్నీషియం, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి స్ట్రాన్సియం. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి మెగ్నీషియం. అత్యంత తీయనైన చక్కెర ఏది? ఆప్షన్ ఏ సుక్రోజ్, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి ఫ్రక్టోజ్, ఆప్షన్ డి మాల్టోజ్. అత్యంత తీయనైన చక్కెర ఏది అంటే ఆప్షన్ సి ఫ్రక్టోజ్. ఇక్కడ సుక్రోజ్ని టేబుల్ షుగర్ అని అంటారు, గ్లూకోజ్ని గ్రేప్ షుగర్ అంటారు, ఫ్రక్టోజ్ని ఫ్రూట్ షుగర్ అంటారు. అత్యంత తీయనైన చక్కెర ఏది అంటే ఆప్షన్ సి ఫ్రక్టోజ్. పరమాణు సంఖ్య 26 ఉన్న మూలకం లాటిన్ పేరు. పరమాణు సంఖ్య 26 ఉన్న మూలకం లాటిన్ పేరు అంటే పరమాణు సంఖ్య 26ని కలిగి ఉన్నది ఏది? ఫెర్రస్, ఐరన్ అండి. దాని యొక్క లాటిన్ పేరు ఫెర్రం అండి. అర్జెంటం అంటే సిల్వర్ యొక్క లాటిన్ పేరండి. దాని యొక్క పరమాణు సంఖ్య ఎంత? 47. స్పానం అంటే టిన్ని అండి. టిన్ని యొక్క లాటిన్ పేరే స్పానం. దాని యొక్క పరమాణు సంఖ్య ఎంత? 50. ఆరం అంటే గోల్డ్ యొక్క లాటిన్ పేరునే ఆరం అంటారండి. ఆరం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 79. అయితే ఇక్కడ 26 పరమాణు సంఖ్య కలిగి ఉన్న మూలకం ఏది అంటే ఫెర్రస్ అండి, ఐరన్. దీని లాటిన్ పేరే ఫెర్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.